ఉండి ఆయన అడుగు జాడల్లో మనం వెళ్ళగలిగితే, ఆయన అడుగు జాడల్లో ఆయన యొక్క వాక్యానుసారమైనటువంటి మార్గములో మనం వెళ్ళగలిగితే ఏమవుతుందో తెలుసా? మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి, స్వస్థత కార్యాలు జరుగుతాయి, ఏ లేమి ఉండదు, ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఒక సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అప్పు వచ్చింది, ఇరుకు వచ్చింది. దీనికి కారణం ఏంటంటే దేవుణ్ణి మనం కాపరిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి దేవుని యొక్క మార్గంలో మనం నడవగలగాలి, దేవుని యొక్క చిత్తంలో మనం వెళ్ళగలగాలి. అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యం, దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించిండు, దేవుడు ఏ విధంగా 5 రొట్టెలను దేవుడు ఆశీర్వదించారు, 2 చేపలను 5 రొట్టెలను ఆశీర్వదించి అన్ని వేల జనాంగములకు ఆహారం పెట్టినట్టుగా దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, అద్భుతకరంగా మారుస్తాడు. మన జీవితం యొక్క ఆశీర్వాదకరమైపోతుంది, మన జీవితం యొక్క సాక్ష్యమైపోతుంది, మన జీవితమే అనేకులకు మాదిరికరమైపోతుంది. ఎప్పుడో తెలుసా? దేవుని మార్గంలో మనం వెళ్ళగలిగినప్పుడు, దేవుని కాపరిగా మనము ఉండగలిగినప్పుడు. అందుకే మనమంతా ఇప్పుడు కూడా దేవుని కాపరిగా ఉండడానికి ప్రయత్నించాలి. మనకంటూ సొంత ప్రయత్నం ఉండొద్దు, మన సొంత ఆలోచన ఉండొద్దు, సొంత ఏ విధానం ఉండొద్దు. దేవుని యొక్క మార్గమే మనకు కనులేదుట కనబడాలి. దేవుని యొక్క మార్గమే, ఏ మార్గమైతే దేవుని యొక్క మార్గం, ఆ మార్గమే మనకు కనిపించాలి. కానీ ఎందుకంటే గొర్రెలన్నీ కూడా కాపరి ఎటువైపు వెళ్తే అటువైపు మాత్రమే వెళ్తాయి, కానీ తన సొంత ఆలోచనలతో మార్గము తప్పవు. ఏదైనా నువ్వు తప్పిపోతే మళ్ళీ ఏం చేస్తాడు? ఆ కాపరి వెళ్ళేసి దాన్ని తీసుకొని వస్తాం. ఆ విధంగా మనం కూడా వాక్యానుసారమైనటువంటి బోధలో మనం వెళ్ళగలగాలి, దేవునికి చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనం వెళ్ళగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని సమృద్ధికరంగా ఉంటాయి, అన్నీ సమృద్ధి. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి జనాంగం అంతా కూడా ఏ విధమైన అన్ని సమృద్ధికరంగా ఉంటాయి. ఇప్పుడు స్వస్థత పొందుకున్నారు, దేవుని యొక్క మాటలు విన్నారు, దేవుడు బోధించాడు. అంతేకాకుండా మనకి ఏం చేశాడు? ఆహారాన్ని కూడా సిద్ధం చేస్తాడు. ఏ విధమైనటువంటి లేమి అనేటువంటిది లేదు కదా. మనం కూడా అంతే, దేవుని యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి లేమి అనేటువంటిది లోటు ఉండదు, ఇబ్బంది ఉండదు. ఆ మార్గం గుండా